38వ శ్లోకం. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. జ్ఞాని ఎప్పుడు పవిత్రమైన కార్యాలు చేస్తాట. తత్స్వయం వాడు స్వయంగా యోగ సంసిద్ధ యోగం చేస్తాట. కాలేనాత్మని విందతి అంటే అప్రయత్నంగా తనకు దొరికిన చక్కగా తన ఆత్మని పవిత్రమనర్చుకుంటాట. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ. శ్రద్ధ ఉన్నవాడికి జ్ఞానం లభిస్తుందట. తత్పర సంయతేంద్రియ అంటే తదేక నిష్టతో ఇంద్రియ నిగ్రహం కూడా వాడు సంపాదిస్తాడు. తదేక నిష్టతో ఇంకా ఎడతెగని దీక్షతో ఇంద్రియ నిగ్రహం సాధిస్తాడట. ఒక్క ఇంద్రియాన్ని కాదు, అన్ని ఇంద్రియాలని నిగ్రహిస్తాడట. నిగ్రహించి జ్ఞానం లబ్ధ్వా పరాం, ఆ జ్ఞానాన్ని చక్కగా వాడికి వస్తుందట. జ్ఞానం లబ్ధ్వా అంటే జ్ఞానాన్ని పొంది, పరాం గొప్పదైన శాంతి, ఆ శాంతి కూడా వాడికి గొప్పదైన శాంతి కూడా కలుగుద్దట. శాంతి కలిగి అచిరేణాధిగచ్చతి అంటే శీఘ్రముగా అతను శాంతిని పొందుతాడు, శీఘ్రముగా బ్రహ్మస్థానాన్ని పొందుతాడు అని కృష్ణ పరమాత్మ అర్జునుల వారికి మనకి కూడా చెప్తున్నారు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటే శ్రద్ధ కావాలి, తర్వాత తత్పరహ అంటే తదేక నిష్ట కావాలి, సంయతేంద్రియ అంటే ఇంద్రియ నిగ్రహం కూడా కావాలి. ఈ మూడు మనం ఈ శ్లోకంలో కావాలి. మరి నహి జ్ఞానైన సదృశంలో ఈ జ్ఞానముతో సమానముగా పవిత్రమైనది ఏదీ లేదట. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అంటే ఈ జ్ఞానముతో సమానమైన విద్యే లేదటండి ప్రపంచంలో. అతత్స్వయం వాడు స్వయంగా, వాడు వాస్తవంగా వాడే జ్ఞానాన్ని పొందుతాడు. ధ్యానం చేసి జ్ఞానాన్ని పొందుతాడు. కాలేనాత్మని విందతి. కాలే అంటే ఈ ప్రపంచంలో వాడు చక్కగా కాలేన అంటే కాలక్రమములుగా సిద్ధిని పడసి ఆనందాన్ని పొందుతాడు, మోక్ష సిద్ధిని పొందుతాడు. అది ఎట్లు ఎక్కడ అనేది శ్రద్ధవాన్ లభతే జ్ఞానం చెప్పాడు. ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో, తర్వాత తత్పరహ తదేక నిష్ట ఉంటుందో, సంయతేంద్రియ ఇంద్రియ నిగ్రహం ఉంటుందో వాడికి జ్ఞానం లబ్ధ్వా వాడికి జ్ఞానం వస్తుంది. పరాం శాంతి గొప్పదైన శాంతి కూడా వస్తుంది. అచిరేణాధిగచ్చతి శీఘ్రముగా వాడు అధిగచ్చతి పొందుతున్నాడు. సన్యాసయోగం 40వ శ్లోకం అండి. జ్ఞానకర్మ సన్యాసయోగం వేరు. ఎందుకంటే కర్మయోగం చెప్పాక వీడు జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. ఇక్కడ మనకి ఇందులో అనేక యజ్ఞాలను బోధించాడు. జ్ఞానం అనేది ఎలా వస్తుందో జ్ఞానాన్ని ఎక్కువగా చెప్తున్నాడు. కర్మయోగంలో కర్మ ఎలా చెయ్యాలి, నిష్కామ ఫలాశక్తితో చెయ్యాలి, దానికి కర్తృత్వం లేకుండా చెయ్యాలి, భగవదర్పిత కర్మలు చెయ్యాలి అని చెప్పాడు. చెప్పి ఇందులో జ్ఞానముతో కర్మ సన్యాసం చెయ్యాలి. జ్ఞానంతో మనం కర్మలన్నీ సన్యాసం చేస్తున్నాం. అంటే కర్మలన్నీ మనకు స్వయంగా మనకి కాకుండా మనకి ఈ కర్మయోగం చెయ్యడం వల్ల మనకు వచ్చిన జ్ఞానముతో మనం యోగ సిద్ధులం అవుతాము అని కృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్తున్నాడు. 40వ శ్లోకం. అజ్ఞక్షా శ్రద్ధదానచ్చ సంశయాత్మా వినశ్యతి నాయల్లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః. అజ్ఞశ్చ చా కింద చావత్వం చూసుకోండి. అది సా పలకూడదు కాబట్టి షా పలకాలి. అజ్ఞశ్చ శ్రద్ధదానచ్చ అజ్ఞశ్చ శ్రద్ధదానచ్చ సంశయాత్మా వినశ్యతి. నాయల్ 3వ లైన్లో నాయం అన్నది దాని పక్కన లాక పొల్లు పెట్టుకోవాలి. ఇక్కడ లా ఉంది కాబట్టి విశేష వర్గం కాబట్టి నాయల్ లోకోస్తిన పరో నసుఖం సంశయాత్మన. నా సుఖం పక్కన మాక పొల్లు పెట్టుకోవాలి. ఇది కూడా సా కూడా విశేష వర్గం కాబట్టి నా సుఖం సంశయాత్మన. ఓకే. అజ్ఞశ్చ శ్రద్ధదానచ్చ ఇక్కడ 3 షాలు ఉన్నాయండి మొదటి లైన్లో. అజ్ఞశ్చ శ్రద్ధ దానశ్చ అంటే 3 షాలు. మళ్ళీ 2వ దాంట్లో కూడా సంశయాత్మ వినశ్యతి 2 షాలు ఉన్నాయి, చూసుకోండి. ఓకే అమ్మా. అజ్ఞశ్చ శ్రద్ధదానశ్చ అజ్ఞశ్చ శ్రద్ధదానశ్చ అజ్ఞశ్చ శ్రద్ధదానశ్చ అజ్ఞశ్చ శ్రద్ధదానశ్చ సంశయాత్మా వినశ్యతి. సంశయాత్మా వినశ్యతి. సంశయాత్మా వినశ్యతి. సంశయాత్మా వినశ్యతి. 3వ లైన్ అండి. నాయల్లోకోస్తి న పరో నాయల్లోకోస్తి న పరో నాయల్లోకోస్తి న పరో నాయల్లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః. న సుఖం సంశయాత్మనః. న సుఖం సంశయాత్మనః.
న సుఖం సంశయాత్మనః. పైలేనండి. అజ్ఞశ్చ శ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి. అజ్ఞశ్చ శ్రద్ధానస్య సంశయాత్మా వినశ్యతి. ఉమ్, అజ్ఞ అజ్ఞశ్చ శ్రద్ధానస్య ఉమ్, సంశయాత్మా వినశ్యతి. ఉమ్. వినశ్యతి. అజ్ఞస్య శ్రద్ధానస్య సంశయాత్మా వినశ్యతి. రెండోలేనండి. నాయల్లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః. నాయల్లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః. ఉమ్, నాయల్లోకోస్తి న పరో ఉమ్, న సుఖం సంశయాత్మనః. ఉమ్. ఓకే. శ్లోకం అంతా చెప్తానండి. శ్రీమద్ భగవద్గీత జ్ఞానకర్మ సన్యాసయోగం 40వ శ్లోకం. అజ్ఞశ్చ శ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి. అజ్ఞ నాయల్లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః. అగ్నశ్చ శ్రద్ధానస్య సంశయాత్మా వినశ్యతి. నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః. అ- అజ్ఞశ్చ శ్రద్ధానస్య సంశయాత్మా వినశ్యతి. నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః. అజ్ఞశ్చ శ్రద్ధానస్య సంశయాత్మా వినశ్యతి. నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః. సార్ ఆకూడదండి. సంశ సంశ సంశయా సంశయాత్మనః. న సుఖం సంశయాత్మనః. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మ. అమ్మ దీని అర్థం చెప్పుకుందామండి. ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ వరకు జ్ఞానం గురించి చెప్పాడండి. జ్ఞానం ఉన్నవాడికి, శ్రద్ధ ఉన్నవాడికి, తదేక నిష్ట ఉన్నవాడికి, ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడికి జ్ఞానం ఎలా పొందుతాడో చెప్తాడు. శాంతి పరాం శాంతిని, గొప్పదైన శాంతి కూడా పొందుతాడు, ఆనందాన్ని పొందుతాడు. అచిరేణ అధిగచ్చతి, శీఘ్రముగా అధిగచ్చతి, ఉన్నతత్వాన్ని పొందుతున్నాడు అని చెప్తున్నాడు. మరి ఇందులో ఏం చెప్తున్నాడు? అజ్ఞశ్చ. అజ్ఞశ్చ అంటే ఇక్కడ ఏం జరుగుద్దండి? అశ్రద్ధ. అజ్ఞశ్చ అంటే జ్ఞానము లేనివాడు. అజ్ఞశ్చ అంటే జ్ఞానము. అశ్రద్ధ. అశ్రద్ధ అంటే శ్రద్ధ లేనివాడు. శ్రద్ధ అనేది శ్రద్ధ పూర్తిగా లేనివాడు. సంశయాత్మ అంటే గురువాక్యములందు, శాస్త్రవాక్యములందు సందేహించు మనస్సు గలవాడు. వాటి మీద నమ్మకం లేదు. వినశ్యతి, పూర్తిగా నశించుతున్నాడట. అజ్ఞశ్చ, అశ్రద్ధ గలవాడు. అజ్ఞశ్చ అంటే జ్ఞానము లేనివాడికి, శ్రద్ధ లేనివాడికి, సంశయాత్మ సంశయ చిత్తుడైన వాడికి వినశ్యతి, వాడు పూర్తిగా నాశనమవుతున్నాయట. నాయల్లోకోస్తిన పరో, నాయల్లోకోస్తిన పరో నసుఖం సంశయాత్మనః. సంశయాత్మకులకు ఈ ప్రపంచములో, ఈ లోకములో నా పరో అంటే అక్కడ ఏం జరిగిందండి? ఈ లోకములో పరలోకములో కూడా సుఖము లేదటండి. నా సుఖం. నాయల్లోకోస్తిన పరో నా సుఖం అంటే ఈ ప్రపంచములో కానీ, నీకు పరలోకములో కానీ సుఖం అనేది లేదు. ఎవరికి? అయల్ అంటే ఈ లోకము. అయల్లోకోస్తి అంటే ఈ లోకము. నా పరో అంటే పరలోకంలో కూడా నా సుఖం అనేది లేదు. ఎవరికండి? సంశయాత్మకే. అంటే 1వ లైను, 2వ లైను, తర్వాత 4వ లైను చెప్పుకోవాలి. సంశయాత్మనః. అజ్ఞశ్చ శ్రద్ధధానశ్చ సంశయాత్మ వినశ్యతి. అజ్ఞశ్చ అంటే అజ్ఞానము కలవాడు. అశ్రద్ధ అంటే శ్రద్ధ లేనివాడు. సంశయాత్మ సంశయ చిత్తుడు. సంశయ చిత్తునికి వాడు నాశనము పొందుతున్నాడు, నశించిపోతున్నాడు. వాడికి అజ్ఞానం అనేది లేదు. పూర్తిగా అవివేకముతో మోగుణంలో ఉన్నాడు. తర్వాత శ్రద్ధ ఉందా అంటే శ్రద్ధ లేదు. తర్వాత సంశయచితులు ప్రతిదానికి ఇది ఇలా ఎందుకు జరుగుద్ది, ఇలా జరగాలి కదా, ఇలాగ సంశయాత్మగా ఉంటాయట. నాయల్లోకోస్తిన పరో నసుఖం సంశయాత్మన. సంశయాత్మకునకు ఎవరికండి? ఇక్కడ పైన చెప్పాడు కదా, లక్షణాలు ఉన్నాయి కదా. అజ్ఞానము గలవాడు, అశ్రద్ధ గలవాడు, సంశయ చిత్తుడు, ఇలాంటి వాడు నశించుతున్నాడని చెప్తున్నాడు. వీడికట, ఈ సంశయాత్మకునకట నాయల్లోకోస్తి ఈ లోకములో కానీ, నా పరో
పరలోకములో కానీ నా సుఖం అనేది లేదు, శాంతి అనేది లేదు, దుఃఖంతో కొట్టుమిట్టాడుతాడు వాడు అని శ్రీకృష్ణ పరమాత్మల వారు అర్జునులకు చెప్తూ మనకు కూడా చెప్తున్నారు. అంటే మనం ఈ ప్రాపంచిక ధ్యానంలో ఈ శారీరక భావనలో ఉండి దీనికోసమే కొట్టుమిట్టాడుతుంటే మన టైం 24 గంటలు ఈ ప్రాపంచికానికే వినియోగిస్తూ ఉంటే వాడికి ఏం జరుగుద్ది? అవివేకమే ఉంటుందండి, అజ్ఞానమే ఉంటుంది, అశ్రద్ధ ఉంటుంది, శ్రద్ధ ఉండదు. ఇవాళ ఎందుకులే ధ్యానం రేపు చేద్దాంలే అని ఆ శ్రద్ధ అనేది ఉండదు. సంశయాత్మ. ఇలా ఎందుకు జరుగుద్ది? ఇలా జరగచ్చు కదా, ఇలా జరిగితే ఏంటి? లాజిక్లు పెడుతుంటాడు. ఇలా జరగడం వల్ల నువ్వు తప్పు చెప్తున్నావు, నేను చెప్పిందే కరెక్టు, ఈ అహంకారంతో రకరకాలుగా మాట్లాడతాడు. వాడికి అలాంటి సంశయ చిత్తునికి నా ఎల్లోకోస్తి, ఈ లోకములో కానీ నా పరలోకములో కానీ నా సుఖం అనేది లేదు, శాంతి అనేది లేదు, ఎప్పుడు దుఃఖాన్నే పొందుతున్నాడు అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందామండి మనం. ఇక్కడ ఒక ఊర్లోనట ఒక గురువు గారు, ఒక శిష్యులు ఒక 10 మంది ఉన్నారట. వాళ్ళు చాలా ఒబీడియంట్గా ఉండేవారట అందరూ. ఒక్క శిష్యుడు మటుకి చాలా ఏరగంటగా అహంకారంగా ఉండేవాట. గురువు గారు ఏది చెప్పినా సరే దానికి వ్యతిరేకంగా దానికి వితండవాదం చేసేవాట. అలాగే శిష్యులు ఎవరైనా ఏదైనా మాట్లాడబోతే నువ్వు చెప్పింది తప్పు అని తనదేనది చెప్పబోయేవాడట. ఇలా జరుగుతుంటే గురువు గారు చూశారు కొన్ని రోజులు చూసాక వీడికి బుద్ధి చెప్పాలని వీడిని ఒక్కడిని సముద్రపు గట్టుకు తీసుకెళ్లారట. సముద్రపు గట్టుకు తీసుకెళ్ళాక అక్కడ విహారం చేస్తుంటే ఒక నత్త కనిపించిందటండి. నత్త కనిపిస్తే ఆ నత్తను చూపించి, శిష్య, ఈ నత్త నుంచి నువ్వు ఏమి నేర్చుకున్నావు? ప్రపంచంలో ప్రతి వస్తువు నుంచి మనం నేర్చుకుంటామటండి, ప్రతి జీవి నుంచి మనం నేర్చుకుంటామట, ప్రతి మొక్క వృక్షం నుంచి కూడా మనం నేర్చుకుంటామట. ఆ వృక్షం కూడా అటండి దానికి మనం లవ్లీగా దాన్ని వృక్షాన్ని తాకితే దాని కార్డియాలజీ మట్టుకి ఎంతో అందంగా మంచి గ్రాఫ్లు వస్తాయట. ఈ క్రాప్ సర్కిల్స్ అనేవి మంచి వస్తాయట ఆ వృక్షంలో. ఒకవేళ మనం ఆ చెట్టును నరుకుదామన్న భావనతో, నరుకుదామన్న ఆలోచనతో దగ్గరికి వస్తే దాని కార్డియాలజీ రూపురేఖలు కూడా మారిపోతాయట. అని చెట్టుకు కూడా జీవం ఉందని గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం దేన్ని చేసినా సరే అలాగే జీవి కూడా వాళ్ళకి కూడా తెలిసిపోద్దటండి. వాళ్ళ కార్డియాలజీ, వాళ్ళ లోపల ఉన్న భావాలు ఉద్రేక స్వభావం అవుతాయట. ఇప్పుడు ఒక యజమాని ఎంతో కష్టపడి ఒక జంతువుల్ని పెంచుతుంటాడు. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ మాంసానికి అమ్ముకోవడానికి ఈ జంతువులకు అనేక రకాల పోషణ పెట్టి వాటిని శుభ్రంగా పెంచుతారండి. మేకలను కానీ, కోళ్ళను కానీ, గొర్రెలను కానీ పెంచుతారండి. పెంచి ఏం చేస్తారంటే పాపం యజమాని నమ్ముతుంది. ఈ జీవి ఏం జరుగుద్దంటే యజమానిని పూర్తిగా నమ్ముతుంది. నమ్మి యజమాని తనకి పెద్దవాడు, తనది పెద్ద దిక్కు అని పూర్తిగా నమ్ముద్దాడు పాపం. నమ్మేక ఏం జరుగుతుంది? ఒకరోజు కత్తి పట్టుకొని వస్తుంటే పాపం ఇది అనుకుంటుందట, నాతో పరాచకాలు ఆడుతున్నాడు నా యజమాని, నన్ను కన్న తండ్రి నన్నెందుకు చంపుతాడు, నన్ను తండ్రిలాగా నన్ను ఎంతో ప్రేమగా పెంచాడు కదా అనుకుంటుందట పాపం. అనుకుంటులోకట అది వచ్చి అది కత్తి మెడ మీద పడగానే అప్పుడు అనుకుంటుందట, ఈ ప్రేమలన్నీ ఈ మాంసం అమ్ముకోవడానికే కానీ ఇది నిజమైన ప్రేమ కాదు అని అప్పుడు చివరి క్షణంలో తెలుసుకుంటుందట. చివరి క్షణంలో తెలుసుకున్నాక వీడు ఏ ఏ జంతువునైతే చంపుతున్నాడో తిరిగి అదే జంతువుతోటి వీడు కూడా చావబడతాడట. అదే జంతువు యొక్క ఆత్మతోటి వీడు కూడా చావబడతాడు. అదే జంతువు యొక్క ఆత్మతోటి వీడు కూడా మరొక జన్మలో ఇంకొక జంతువు ఏదో అయ్యి వాడు కూడా తినబడతాడట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నాన్ వెజ్ వీలైనంత వరకు మానేయండి. ఎవరైనా తినగలిగితే ఒకళ్ళు ఇద్దరు ఉంటే పూర్తిగా మానేయండి. ఎందుకంటే దీనికోసం మళ్ళీ జన్మలెత్తి మళ్ళీ వాటికి కర్మబంధంలో చిక్కుకోవద్దు దయించి. ఇంతకీ గురువుగారి కథ ఉంది కదా, ఈ గురువుగారు నత్త ఏం చెప్తుంది అంటే అప్పుడు అన్నాడట, నత్త ఏం చెప్తుంది? నత్త డొప్ప అంత గట్టిగా ఉంటుంది, ఏదైనా ఆపద వచ్చినప్పుడు అవయవాలన్నీ లోపలికి పెట్టుకుంటుంది తాబేలులాగే అన్నాడట. అంతేనా అన్నారట గురువుగారు. అంతే స్వామి, ఇంకేముంది అందులో, ఏమీ లేదు, ఈ మాత్రం దానికి అడుగుతారేట అన్నట్టుగా అడిగాడట. అప్పుడు గురువు గారు అన్నారట, మూర్ఖుడా, నీకు తెలియదు నత్త సంగతి. నత్త సముద్రంలో సముద్రం నీటిలో అనేక ఆహారాలన్నింటినీ తిని భుజించి
పెద్దదవుతుంది. కొంచెం పెద్దదయ్యాక ఏం జరుగుద్దంటే, దాని పై డొప్ప అంతా గట్టిగా దృఢంగా ఏర్పరచుకుంటది. ఆ దృఢంగా ఏర్పరచున్నాక అందులో మలినాలన్నీ బయటికి ఊదేస్తది. ఊదేస్తే ఉట్టి డొక్కు మటుకే డొప్ప మటుకే మిగులుతుంది. శంకు ఒక్కటే మిగులుతుంది. శంకు ఆకారంలో ఉండి శంకు ఒక్కటే మిగులుతుంది. ఆ శంకువు ఎవరి దగ్గరికి చేరుతుంది? పూజా మందిరంలో, దేవాలయాల దగ్గరికి చేరుతుంది. అంటే తన జీవితంలో ఉన్న మలినాలు, దుఃఖాలు, అహంకారాలు అన్నీ విసర్జించి అది శూన్యం ఏర్పరచుకుంటుంది. ఆ శూన్యము కన్న తల్లి కాబట్టి మళ్ళీ అది వెళ్ళి పరమాత్మ దగ్గరికే చేరుతుంది అని చెప్తాట. చెప్తులోకి అలాగే మనం కూడా మన ఇంద్రియ నిగ్రహం ఏర్పరచుకొని మనం కూడా చాలా దృఢంగా ఉండాలట, దృఢచిత్తులుగా ఉండాలట. దృఢచిత్తులుగా ఉన్నప్పుడు ఏం జరుగుద్దట, మనకింకా ఎన్ని విషయ వాసనలు వచ్చినా సరే మనం అటు ఇటు కదలమటండి. అటు ఇటు కదలకుండా మనం ఆత్మయందే ఉంటామట. అప్పుడు ఆ చివరి క్షణంలో శూన్యంలోకి వెళ్ళి ఆ పరమాత్మలో మనం కూడా చేరతాము. దానిలాగే ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయనము, సేవ చేస్తే మనం కూడా ఆ పరమాత్మలో చేరతామని ఆ గురువుగారు ఆ శిష్యునికి చెప్పారట. అప్పుడు గురువుగారి మాట విని ఆశ్చర్యపోయాడు శిష్యుడు. నిజమే, నేను ఎంతకాలం అహంకారంతో జీవిస్తున్నానో నా అహంకారం ఇప్పుడు పటాపంచలైంది. గురుదేవా నన్ను క్షమించండి, ఇంకెప్పుడు నేను ఇలా మాట్లాడను, ఈ తర్కం అది మాట్లాడను అని చెప్పి నమస్కారం చేశాడు. ఓకే, శ్లోకంలోకి వెళ్దాం. అజ్ఞశ్చ జ్ఞానము లేనివాడు, అశ్రద్ధ దానచ్చ శ్రద్ధ లేనివాడు, సంశయాత్మ శాస్త్ర గురువాక్యమును సందేహించి మనస్సు గలవాడు, వినశ్యతి పూర్తిగా నశించుచున్నాడు. సంశయాత్మ సంశయ చిత్తనకు అయం ఈ లోక లోకము నాస్తి లేదు, పరహ పరలోకమును నా లేదు. ఏమిటి లేదండి? సుఖము లేదట, సుఖము లేదట. జ్ఞానము లేనివాడు, శ్రద్ధారహితుడు, సంశయచిత్తుడు వినాశమనే పొందును. అజ్ఞశ్చ అంటే జ్ఞానము లేనివాడు, శ్రద్ధదానచ్చ శ్రద్ధారహితుడు, శ్రద్ధ లేనివాడు, సంశయాత్మ సంశయ చిత్తుడు, వినశ్యతి వినాశమునే పొందుతున్నాడు, నాశనమునే పొందుతున్నాడు. తర్వాత సంశయాత్మన సంశయ చిత్తునకు నాయంలో కోస్తి ఈ లోకములో కానీ నా పరలోకములో కానీ నా సుఖం లేదు, సుఖము లేదు, ఆనందము లేదు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత గురువాక్యమనందు, శాస్త్రవాక్యమనందు, పరమార్థ సత్యమనందు విశ్వాసము శ్రద్ధ కలవాడు జ్ఞానప్రాప్తి చే పరమశాంతిని పొందునని క్రిందటి శ్లోకమున చెప్పబడింది. ఇక్కడ విశ్వాసము అన్నారు. విశ్వాసము వేరు, నమ్మకం వేరు. గుర్తుపెట్టుకోండి. నమ్మకం అంటే మన నమ్మక వ్యవస్థలో అది కరెక్ట్ సత్యం అవ్వచ్చు, అసత్యం అవ్వచ్చు. మన కొన్ని నమ్మకాలు పూర్వం నుంచి మనకు పెద్దల దగ్గర నుంచి వచ్చిన నమ్మకాలు కూడా మనం వెంట పెట్టుకుని ఉంటామండి. ఆ వెంట పెట్టుకుని మన జీన్స్లో వచ్చేసి అలా వచ్చేసి మనం తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళగా ఇది ఇంతే నేను నమ్ముతున్నాను అంటాం. ఆ నమ్మకాలు కూడా కరెక్ట్ కాదు. నమ్మకం అనేది కరెక్ట్ అవ్వచ్చు, కరెక్ట్ కాకపోవచ్చు. కానీ విశ్వాసం అనేది 100% కరెక్ట్ ఉంటుంది. నువ్వు దేని మీదైనా 100% దాని మీద విశ్వాసం పెడితే అది ఖచ్చితంగా నిజమవుతుంది. ఆ విశ్వాసంగా నువ్వు 10 సార్లు మాట్లాడితే అది ఖచ్చితంగా సబ్కాన్షియస్ మైండ్లోకి చేరుతుంది. నువ్వు విశ్వాసంగా ఒక మంత్రం చెబితే మనాత్రాయతే అది ఖచ్చితంగా సబ్కాన్షియస్ మైండ్లోకి చేరుతుందండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, విశ్వాసం వేరు, నమ్మకం వేరు. కాబట్టి నమ్మకం మీద అంత ఇంపార్టెన్స్ ఇవ్వద్దు, విశ్వాసం మీద ఇంపార్టెన్స్ ఇవ్వండి. అందుకే గురువాక్యమనందు, శాస్త్రవాక్యమనందు, పరమార్థ సత్యమనందు విశ్వాసము శ్రద్ధ కలవాడు. నమ్మకం అంటలేదు, ఇక్కడ విశ్వాసం అంటున్నాడు. జ్ఞాన ప్రాప్తి చే పరమశాంతిని పొందునని క్రిందటి శ్లోకమున చెప్పబడింది. అట్టి శ్రద్ధ లేనివాడు జ్ఞానహీనుడై సంసార కొమ్మబడి నశించునని ఈ శ్లోకమున తెలియజేయబడింది. అట్టి శ్రద్ధ లేనివాడు జ్ఞానహీనుడై ఈ సంసార కోపమున పడి, ఈ సంసారం అనే ఈ సముద్రంలో పడి వాడు ఏం జరుగుద్దండి, ఇక ఎప్పటికీ కడతేరలేడు. ఈ ముగ్గురు కడతేరలేరటండి. అజ్ఞాని, శ్రద్ధ లేనివాడు, సంశయ చిత్తుడు ఈ సంసార సముద్రంలో పడి వాడికి ఏ జ్ఞాన తెప్ప దొరకక వాడు మళ్ళీ ఆ సంసారంలో పడి మరణిస్తాడు, మళ్ళీ పుడతాడు, మళ్ళీ మరణిస్తాడు. అలాగే ఎన్నో జన్మలయ్యాక మన గురువు గారు లాంటి వ్యక్తి దొరికితే అప్పుడు, లేదంటే ఈ భగవద్గీత లాంటి ఆత్మజ్ఞానం దొరికితే అప్పుడు వాడు చక్కగా ఈ జ్ఞానం అనే తెప్పతోటి బయటికి రాగలడు. కాబట్టి వినాశమనే పొందుదురని చెప్పబడుతుంది. అంచేత అజ్ఞాని పరమార్థ విషయమును తెలియక తెలుసుకొనుటకై ప్రయత్నించక దృశ్యమున సత్యమున నిమ్మి జనన మరణాదులం బాల్పడి నశించును. అజ్ఞాని అంటే జ్ఞానము లేనివాడు ఈ ప్రపంచములో గల ఈ ఆనందాల కోసమే పరుగులెడతాడు.
ఉంటాడు. ఈ చిన్న చిన్న ఆనందాల కోసం పరుగులెట్టి వాడు ఆ జీవితం అంతా వేస్ట్ చేసుకుంటాడు. ఆ టైం అంతా వేస్ట్ చేసుకుంటాడు. వేస్ట్ చేసుకొని అక్కడ చివరికి మరణావస్థను పొందుతాడు. మరణావస్థ పొంది మరణించేటప్పుడు వాడికి తెలుస్తుందండి, అయ్యయ్యో నా జీవితం అంతా వేస్ట్ అయిపోయింది, నా టైం అంతా వేస్ట్ అయిపోయింది అనుకుని తెలుస్తుందట. అప్పుడు తెలిసి ప్రయోజనం ఏముందండి, చేతులు కాలే ఆకులు పట్టుకున్నట్టు ఉంటుంది. కాబట్టి మనం ముందే మేల్కొనాలి. బాల్యావస్థలో మేల్కోవడం చాలా అదృష్టం అండి. కొంతమందికి పూర్వజన్మ పుణ్యం వల్ల చిన్నప్పటి నుంచి పూజలు చేస్తారు, ధ్యానంలోకి వచ్చేస్తారు. వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులు. పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేస్తేనే వాళ్ళకి వస్తుందండి. కాబట్టి అజ్ఞాని ఎప్పుడు అతనికి దేనిని నమ్మడట, సత్యాన్ని నమ్మడట. సత్యాన్ని నమ్మక జనన మరణముల పాల్పడి నశించను. శ్రద్ధ లేనివాడు శాస్త్రాదులందు అవిశ్వాసము కలిగి, ఈ శాస్త్రాదుల యందు విశ్వాసం లేకుండా అది ఎందుకు జరిగింది, ఇది ఎందుకు జరిగింది, లాజిక్లు వితండవాదం చేస్తూ అది అది మరి పరిప్రశ్నలు వేస్తూ, ఇలాగ రకరకాల ప్రశ్నలు కూడా పరిప్రశ్నలు కాదు, దానికి లాజిక్ గల ప్రశ్నలు వేస్తూ ఈ తోకలను కొడుతూ వాడు ఏం చేస్తాడండి, వాని యందు ప్రవర్తింపగా తత్ఫలితంగా ధర్మచ్యుతుడై నశించను. ధర్మము తప్పి నశిస్తాడట. ధర్మముని వాడు పట్టుకుండా నశిస్తాడు. ఇక మూడో వాడుకు సంశయ చిత్తుడు ప్రతిదానిని సందేహించుచు కింకర్తవ్యమూఢుడై పరమార్థ సాధన చేయక ఊరకయుండి నశించను. ఏంటి, గంటల తరబడి ధ్యానం చేస్తే వచ్చేస్తా అంటారు కొంతమంది మన ఇంట్లోనే. అది కరెక్ట్ కాదు. కానీ వాళ్ళకి ఏమో తెలియదు పాపం, వాళ్ళు ఆ స్థితిలో లేరు కాబట్టి తెలియదు. గంటల తరబడి ధ్యానం చేస్తే వచ్చేద్దా, గంటల తరబడి భగవద్గీత చదివితే వచ్చేస్తా, మీ గుణాలు మారిపోతాయా అంటారు. నెమ్మది నెమ్మదిగా మారతాయి గుణాలు, మనకు నెమ్మది నెమ్మదిగా మారతాయి. ఒక గురువు గారు ఉన్నారటండి, శిష్యుడిని. అతను ఏం చేశారట, శిష్యుడు వచ్చి భగవద్గీత రోజు చదువుతున్నాను, నేను పారాయణ చేస్తాను, నాకు ఏమీ అర్థం అవడలేదు గురుదేవా అని అంటే, ఆహా సరే అయితే అనంట అని ఒక గంపనిచ్చి, ఈ గంప బాగా మాసిపోయి ఉందటండి, బొగ్గు మస్తుతోటి మాసిపోయిన గంపను తెచ్చి, నువ్వు వెళ్ళి అక్కడ నది దగ్గరికి వెళ్ళి నీళ్లు పట్టురా అని అంట. ఆ గంప నీళ్ళు ముంచగానే ఏం జరిగిందంటే నీళ్ళన్నీ జారిపోయినాయంట. నెమ్మదిగా పాపం అలాగే ఆశ్రమాన్ని తెచ్చేటట్టు కానీ ఎక్కడ నీళ్ళు నిలవలేదట. ఒక నెల రోజులు అలా జరిగాక గురువుగారి మాట మీద విశ్వాసం కొద్దీ నెల రోజులు చేసాడట. నెల రోజులు అయ్యాక విసుగు వచ్చేసి, అయ్యా ఎందుకు ఇచ్చారో ఈ గంప నాకు తెలుస్తలేదు, ఈ గంపలో నీళ్లు ఏమీ నిలవట్లేదు, ఎంత జాగ్రత్తగా తెచ్చినా సరే నీళ్లు ఏమీ నిలవట్లేదు, ఆ నీళ్లు ఆ దారంతా నీళ్లు పడి రకరకాల మొక్కలు మొలిచి, పూల మొక్కలు మొలిచి, ఆ పూల మొక్కలతో సుగంధంగా ఒక తోట తయారైంది, కానీ నాకు ఈ నీళ్ళు ఎక్కడ ఒక్క చుక్క రావట్లేదు ఈ ఆశ్రమానికి. అప్పుడు నువ్వే చెప్పావు కదా, ఈ గంప నీకు ఇచ్చేటప్పుడు ఎలాగుందని అంట, మసి బొగ్గుతోటి ఉందని అంట, ఇప్పుడు ఎలా ఉందండి, తెల్లగా నిగనగలాడుతూ ఉందండి. ఎందువల్లనే అంట, అది శుభ్రపడిందండి రోజు నీళ్లు పోయడం. అలాగే భగవద్గీత కూడా నువ్వు వినడం వల్ల, ఈ ఆత్మజ్ఞానం వినడం వల్ల ఒకసారి నీకు అర్థమవుతుంది, రెండోసారి అర్థమవుతుంది, మూడోసారి అర్థమవుతుంది, నాలుగోసారి నువ్వు సాధన చేస్తావు. అందుకనే భగవద్గీత రోజు చదవమని చెప్తాను. నిత్యం భగవద్గీత చదవాలంటే. మనం పైకి వెళ్ళాక కూడా యమధర్మరాజు అడుగుతాడు, ఏమన్నా నేర్చుకున్నావా, ఏదైనా విద్యలు నేర్చుకున్నావా అని అడుగుతాడు. నేను ఏమీ నేర్చుకోలేదు స్వామి, తినేసి పడుకున్నాను, తొంగున్నానంటే, అయితే మళ్ళీ వెళ్ళి భూమి మీదకనంట. ఎందుకంటే ఏదో ఒకటి నువ్వు నేర్చుకుని రావాలి, నీ ఆత్మ అనుభవాల కోసమే వస్తుంది భూమి మీదకి, నీ ఆత్మ అనుభవాలు పొందాలి అంటే ఈ శాస్త్రాలన్నింటిలో కూడా ధ్యానం అనేది ఇంక్లూడ్ అయ్యి ఉందండి. మన గురువు గారు అందుకే సంగీతం నేర్చుకోమన్నారు, సాహిత్యం నేర్చుకోమన్నారు, కళలు నేర్చుకోమన్నారు, డ్రాయింగ్ నేర్చుకోమన్నారు, కొత్త కొత్త భాషలు నేర్చుకోమన్నారు. మన గురువు గారు మనకు నిజంగా ఎంత చక్కగా చెప్పారని అంత చక్కగా చెప్పారు. మనం ఆయన పదాలు పాటించడమే మన బాధ్యత అనుకుని మనం చెయ్యాలని. అందుకే మన గ్రూపులో సంగీతం పెట్టాము, తర్వాత వేదం పెట్టాము, ఇలా రకరకాల కార్యక్రమాలని పెట్టాము, స్వాధ్యాయం పెట్టాము. ఇలా రకరకాల పెట్టడానికి మన గ్రూప్లో గురువు గారి యొక్క మార్గనిర్దేశమే, మరొకటి కాదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి కింకర్తవ్యమూఢుడై పరమార్థ సాధన చేయక ఊరకయుండి నశించను. నశ్యతి అని చెప్పక వినశ్యతి అంటే ముగ్గురు ఘోర వినాశాన్ని పడుతారని స్పష్టంగా చెప్పబడింది. ఘోరంగా నాశనం అవుతారటండి. ఈ ప్రకారముగా పై ముగ్గురుని గురించి చెప్పి మరల రెండవ పాదములో సంశయాత్మని గురించి ప్రస్తావించినాడు. అంటే సంశయాత్మకుడికి ఇంకా ఎక్కువ అని చెప్తున్నాడు. వాడికి అన్ని సంశయాలే, ఏది చూసినా డౌటే వాడికి. ఆ డౌట్ తోటి వాడు ఏం చేస్తున్నాడు, దేన్ని నమ్మడం లేదు, ఏ పని చేయడం లేదు. వాడు ఎలా ఉంటున్నాడు, తమో గుణంతో తినడం, పడుకోవడం, తంగోవడం. ఏది చేసినా సరే అది పరిస్థితి ఎట్లెట్లే, అది ఏం జరుగుద్దులేదు అని పడుకోవడం, తినేసి పడుకోవడం, ఇలాగ తమో గుణంతో ఉంటాయట. అందుకని సంశయాత్మని గురించి చెప్తున్నాడు. తమో గుణం కంటే రజోగుణం కొంచెం మంచిదటండి. రజోగుణం కంటే కూడా ఇది మరి సత్వగుణం ఇంకా మంచిదట. ఈ గుణాలని
కౌసల్య, సుమిత్ర, కైకేయితో పోల్చారండి. కౌసల్య అంటే విశాలమైన భావాలు కలదటండి, విశాలమైన మనస్తత్వం కలదట. అందుకే రామభగవానుడు పుట్టాడు కౌసల్యకి. మరి కైకేయి అంటే కా ప్లస్ ఐక, అంటే ఐహిక సుఖాలను వాంఛించేది కైకటండి. అంటే ప్రాపంచిక సుఖాలని, శారీరక సుఖాలను వాంఛించేది కైకటండి. అది తమో గుణంలో ఉంది. మరి సుమిత్ర అంటే సుమిత్ర, మంచి మిత్రుడు. ఎలాంటి మిత్రుడు? పనులు చేయడానికి, ఏదైనా హోదా నిలబెట్టడానికి, ఏదైనా నేర్చుకోవడానికి సుమిత్ర మంచి మిత్రురాలు. కాబట్టి రజోగుణాన్ని సుమిత్రతో పోలుస్తారు, కౌసల్యని మరి ఈ సత్వగుణంతో పోలుస్తారండి. ఈ గుణాలు కూడా ఈ విధంగా పోలుస్తారు. కాబట్టి తమో గుణం అనేది అసలు ఉండకూడదు. రజోగుణం కూడా లేకుండా సత్వగుణంలోకి వెళ్ళాలి. అది మన యొక్క సత్వగుణం 3 గుణాలు దాటి నిర్గుణత్వంలోకి వెళ్తే ఇంకా మంచిది. కాబట్టి ఈ ప్రకారంగా పై ముగ్గురిని గూర్చి చెప్పి మరల 2వ పాదములో సంశయాత్మను గురించి ప్రస్తావించి అతనికి ఇహపర సౌఖ్యములు గాని మనశ్శాంతి గాని ఉండనేరమని భగవానుడు తెలియజేసిరి. అతనికి ఇహపర సౌఖ్య ఇహంలోనూ ఉండదు, పరంలో కూడా ఉండదటండి. ఇహంలో అంటే వీడు ఇక్కడ కూడా ఏం చేస్తాడని, వీడు చేసిన కర్మలకే వాడు రకరకాల రోగాలు పొందుతూ, రకరకాల బాధలు పొందుతూ, అనేక అనారోగ్యాలతో జీవిస్తాయట. మరి పరలోకంలో మీకు తెలుసు, ఇంకా పరలోకంలో వీడు చేసిన అన్నిని మరి చెడ్డ కర్మలే అన్నప్పుడు వాడు ఏం చేస్తారు, అక్కడ మళ్ళీ భూమి మీదకి వాళ్ళు పంపిస్తారు. నీ తల్లిదండ్రుని వెతుక్కో, నువ్వు ఎవరికి పుడతావో చూసుకో అని అక్కడ నిర్ణయం చేసి ఈ జీవిని పంపిస్తారట. ఆషిక్ రికార్డ్స్ చూసి ఆషిక్ రికార్డ్స్లో దాని ప్రకారం ఈయన కిందకు పంపిస్తారట. సంశయము ఇక్కడ ఇహపర సౌఖ్యములు కానీ మనశ్శాంతి కానీ ఉండలేరవటండి. కాబట్టి భగవానుడు తెలియజేసరి సంశయము మనస్సును పీల్చి పిప్పు చేయును. మనస్సుని అనేక దుర్గుణాలతోటి, అనేక ఉన్మాదాలతోటి, నాడీ మండల వ్యవస్థనంతా షాక్స్ తోటి, అనేక అనారోగ్యాలతోటి మనస్సునంతా పీల్చి పిప్పు చేస్తటండి. మనసులో బాధే. కావున ముముక్షువు శాస్త్ర గురువాక్యములందు విశ్వాసము శ్రద్ధ కలగాలి. సంశయమున పారద్రోలి ఆధ్యాత్మ పదమును పురోగించమనను. అప్పుడే పూర్ణ సుఖము మోక్షస్థితి చేకూరగలదు. మనకి శ్రద్ధవాన్ లభతే జ్ఞానంలో మూడు పదాలు చెప్పాడు. 1 శ్రద్ధ, 2 తదేకనిష్టతో సాధన చేయమన్నాడు, 3 సంయతేంద్రియ అంటే ఇంద్రియాలన్నిటినీ ఇంద్రియ నిగ్రహంతో ఉండమన్నాడు. కాబట్టి తదేకనిష్టతో, పట్టుదలతో, ఏకాగ్రతతో జ్ఞానమును సాధించమన్నాడు. మూడు లక్షణాలు చెప్పాడు. ఇందులో ఏం చెప్తున్నాడండి, జ్ఞానము లేనివాడు, శ్రద్ధ లేనివాడు, సంశయ చిత్తుడు, అజ్ఞాని ఈ విధంగా ఉంటాడట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనం జ్ఞానిలాగా ఉందామా అజ్ఞానిలాగా ఉందామా అన్నది మన ఇష్టము. కాబట్టి మనం అనేక జన్మలు పొందేములే అంటే మనం ఈ అజ్ఞానిలాగా ఉండొచ్చు. లేదు, నాకు ఇక చివరి జన్మలు చేసుకోవాలి, నాకు ఈ ప్రపంచంలో అనేక జన్మలెత్తడం నాకు ఇష్టం లేదు అనుకుంటే మనం జ్ఞానిలాగా ఉండాలి. అంటే శ్రద్ధవాన్ లభతే జ్ఞానములాగా తత్పరః సంయతేంద్రియ, శ్రద్ధ ఉండాలి, తత్పరః తదేకనిష్టతో జ్ఞానం నేర్చుకోవాలని ఆకాంక్ష ఉండాలి, సంయతేంద్రియ ఇంద్రియ నిగ్రహం కూడా కలవాలి. కాబట్టి మీరు ఇందులో ఏది ఆలోచించుకుంటారో చూసుకోండి. తర్వాత ఈ ప్రపంచమున వినాశమున పొందేవారెవరు? అజ్ఞాని, శ్రద్ధావిహీనుడు, సంశయ చిత్తుడు. ఈ మూడేనండి. కృష్ణ పరమాత్మ ప్రతి శ్లోకంలో మనం సాధించవలసినవి చెప్తున్నాడు, మనం ఆచరించవలసిన సూక్తులు చెప్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఎంతవరకు ఆచరిస్తారో దాన్ని బట్టి మీ ఫలితం ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మేడం గారు, చెప్పండి కృష్ణ. కౌసల్య, సుమిత్ర, కైకేయి గురించి ఇంకొకసారి చెప్పరా మేడం? ఏంటండి? సుమిత్ర, కైకేయి. అదా, కౌసల్య, సుమిత్ర, కైకేయి 3 గుణాలటండి. కౌసల్య అంటే విశాలమైన భావాలు కలదట, విశాలమైన మనస్తత్వం కలదట, ప్రేమతత్వం కలదట కౌసల్యాదేవి. దానికి సత్వగుణం ప్రధానమటండి కౌసల్యాదేవికి. తర్వాత కైకేయి అంటే కా ప్లస్ ఐక, అంటే విడదీస్తే కా ప్లస్ ఐక అంటే ఐహిక సుఖములు కోరేది. కైక అంటే ఐహిక సుఖములు వాంఛించేది. అంటే ఇహలోక సుఖములు, పరలోక సుఖం కాకుండా ఇహలోకంలోనే సుఖం కావాలి, ఈ ప్రాపంచిక సుఖాలే కావాలి. అందుకే కదండి భరతుడు 14 ఏళ్ళు మరి రాముడు 14 ఏళ్ళు అరణ్యవాసం వెళ్ళాలి, నా కొడుకు రాజ్యాభిషేకం చెయ్యాలని కోరుకుంది. అంటే తన ఐహిక సుఖాన్ని కోరుకుంది. కాబట్టి కైకేయి. సుమిత్ర అంటే మంచి మిత్రుల్లాగా ఉంటుందట. ఎవరికి? తమో గుణం నుంచి బయటకు వస్తుందట, వచ్చి మంచి మంచి పనులు చేయడానికి ప్రారంభం చేస్తాడట. అలాగే సత్వగుణం వెళ్ళడానికి కూడా మంచి మిత్రురాల్లాగా ఉంటుందట. అంటే రజోగుణం ఏంటంటే అహంకారం అనేది ఉంటుంది, కానీ ఇది పనులు బాగా చేస్తుంది, కర్మలు బాగా చేస్తాయి. కాబట్టి సుమిత్ర అంటే కౌసల్య, సుమిత్ర, కైకేయి 3 గుణాలతో పోల్చారండి. సంశయాత్మనికి ఎట్టి దుర్గతి కలుగును?
ఇహలోకమున గాని పరలోకమున గాని మనశ్శాంతి గాని ఉండనేరవు. కాబట్టి ముముక్షువు యొక్క కర్తవ్యం ఏమిటి? అజ్ఞానమున వీడి జ్ఞానమును సముపార్జించవలను. శాస్త్ర గురువాక్యమునందు అశ్రద్ధ కలిగి ఉండరాదు. పరమార్థ సత్యమునందు సంశయము కలిగి ఉండరాదు. జ్ఞానిని కర్మలు బంధింపనేరవని వచించుతున్నారు. జ్ఞానిని కర్మలు చేసినా సరే బంధింపవని చెప్తున్నారండి. కాబట్టి ఇది అజ్ఞాని యొక్క లక్షణాలు. అజ్ఞాని శ్రద్ధ లేని వాడికి సంశయాత్మని యొక్క లక్షణాలు ఈ 40వ శ్లోకంలో చెప్పారండి. మనం ఈ అజ్ఞానిలా కాకుండా జ్ఞానిలాగా ఉండాలి. శ్రద్ధారహితుడుగా కాకుండా శ్రద్ధతో ఉండేవాడిగా కావాలి. మనకి సంశయ చిత్తులు కాకుండా చక్కటి మనం నమ్మకం విశ్వాసం అనేది కలిగి మహాత్ముని యందు పరమాత్మ యందు పూర్ణాత్మ యందు విశ్వాసం కలగాలి. నీ ఆత్మని సంపూర్ణ శరణాగతి పొందాలి. కాబట్టే గజేంద్రుడు ఎన్నోసార్లు అహంకారంతో ఆయన మొసలిని చంపగలనని ఆ తటాకోలో మొసలి ఆయన కాలు పట్టుకోగానే అహంకారంతో ఆయనకి ఎంతోమంది భార్యలట గజేంద్రుడికి. ఆ భార్యలతో వచ్చేట వస్తువులకి వీళ్ళని చూడగానే ఆ మొసలి పట్టుకుందంట గజేంద్రుని. పెద్దవాడిని భర్తను పట్టుకుందంట. పట్టుకోగానే ఆయనకు అహంకారంతో ముందు దేవుణ్ణి ప్రార్థించలేదు. దేవుణ్ణి ప్రార్థించకుండా అతను నెమ్మదిగా అలాగా చేయగా అతనికి ఇంకా విసుగొచ్చేసింది. విసుగొచ్చేసి పాపం అప్పుడు భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాడు. షరతులు లేని ప్రేమతో పూజించేట. షరతులు లేని ప్రేమతో గజేంద్రుణ్ణి ఎన్నోసార్లు ధ్యానం చేసేట. ఎన్నో శ్లోకాలతో గజేంద్ర మోక్షం అయితే అద్భుతమైంటుందండి. కలడందరు దీనుల ఎడల కలడందరు పరమయోగి గుణముల పాలన్ కలడందరు అన్నికిసర కలండ వారు కలడో లేదో అని చెప్తాడు గజేంద్ర మోక్షలు. అంతేకాకుండా మళ్ళీని తనకు కనిపించని యొక్క దేవుణ్ణి ఎవరిచే లభించు జగమెవ్వన లోపల నుండు ఎవనియందుడిందు పరమేశ్వరుండానయైన వాడెవడు వానినాత్మవో ఈశ్వరునే శరణంబు వేడుదన్. అలాగే ఇంకా విసుగొచ్చేసి ఆయనకి అసలు ఇంకా ధైర్యం సన్నగిల్లిపోయి అసలు పరమాత్మ ఉన్నాడా లేదా అని విసుగొచ్చేసింది. ఎందుకంటే అంతసేపు విశ్వాసంతో పోరాడాడు. ఇంకా తనకి ఎవరు మహానుభావుడు రావట్లేదు అని అప్పుడు విసుగొచ్చేసి లావక్యంత లేదు ధైర్యంబు విలోలంబయ్యే. నేను నా లావంతా పోయింది, నాకు నీరసం వచ్చేసింది, ధైర్యం అంతా పోయింది. ప్రాణంబులం టావల్ దప్పెన్ ప్రాణంబుల పూర్తిగా పోతని మూర్ఛ వచ్చేస్తుంది. తనువున్ డస్యన్ తనువు ఈ శరీరం అంతా అలిసిపోయింది. శ్రమం బయ్యాడని విపరీతమైన శ్రమకు లోనవుతున్నాను. నీవే తప్పని తప్పరంబెరుగా నీవు తప్పించి నాకెవ్వరూ లేరే. మన్నింపదగుందీనుని రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అని చెప్తున్నాడు. భద్రాత్మక నాలో ఉన్న భద్రాత్మక నాలో ఉన్నారని చెప్తున్నావు కదా, ప్రతి వాళ్ళలో ఉన్నారని చెప్తున్నారు కదా. మరి నాలో ఉంటే నాలో ఉన్న అంతర్యామికి దయ కలగలేదా? నాకు చూస్తున్నావు కదా, నా తనువంతా నీరసం వచ్చింది, నాకు శ్రమ మిగిలింది. నీవే తప్పని తప్పరంబెరుగా నీవు తప్పించి నేను ఇంకెవ్వరిని ఎరగను. మన్నింపదగు నన్ను క్షమించు, నేను ఏదైనా పాపాలు చేస్తే క్షమించు, నేను సంపూర్ణ శరణాగతి పొందుతున్నాను నా ఆత్మకి అని అన్నాక అప్పుడు విష్ణుమూర్తి ఆ లక్ష్మీదేవి ఆడుతుంటే ఆ లక్ష్మీదేవితో సహా ఆ పాచికలతో సహా పరిగెట్టుకొస్తాడు. దీనుని యొక్క ఈ ఆలాపన విని పరుగు అలా వైకుంఠ నగరిలో అని ఒక పద్యం ఉందండి. అంటే అమ్మవారితోటి పాటలు పాడుతూ అమ్మవారిది ఈ చనుమనులు కూడా బయటకు వచ్చి ఉన్నాయటండి. ఈయన ఆవిడది ఈ పౌట చెంగు కూడా తనకి కట్టి ఉందటండి. ఆ కట్టితోటి అమ్మవారితో వస్తులో గరుడు వచ్చాడు కనకాలే. గరుడు వస్తులోకి నారద తంబురులు వచ్చారట. మొత్తం అంతా వైకుంఠం అంతా కిందకి దిగిందటండి ఆ గజేంద్రుని రక్షించడం. అప్పుడు సుదర్శన చక్రంతో మొసలిని చంపాక అప్పుడు గజేంద్రుడు వచ్చి అనేక వేల నమస్కారాలు చేసి అప్పుడు మహావిష్ణుమూర్తికి అనేక శ్లోకాలు కూడా చదువుతాయండి. అంటే మనం పూర్తి విశ్వాసంతో ఏదైనా చేస్తే గజేంద్రుడిలాగే మనం కూడా రక్షింపబడతాము. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆ సంపూర్ణ శరణాగతి అనేది కావాలి. కాబట్టి ఫ్రెండ్స్, మీకు ఈ శ్లోకం అర్థమైందా? మళ్ళీ ఒక్కసారి శ్లోకం చెప్పుకుందామా? అజ్ఞశ్చ శ్రద్ధధానచ్చ అజ్ఞశ్చ అంటే అజ్ఞానము కలవాడు, శ్రద్ధదానచ్చ అంటే శ్రద్ధారహితుడు, సంశయాత్మకుడు, ప్రతిదానికి సంశయ చిత్తము కలవాడు, ప్రతిదానికి డౌట్లు ఉన్నవాడు, వినశ్యతి నాశనము పొందుతున్నాడు. తర్వాత సంశయాత్మన ఈ సంశయాత్మకునకు మళ్ళీ చెప్తున్నాడు. ఇందులో వీళ్ళిద్దరినే వదిలేశాడు, సంశయాత్మకునకే ఎక్కువ తీస్తున్నాడు. సంశయాత్మకునకు నాయంలోకోస్తి ఈ లోకములో కాని నా పరో నా సుఖం పరలోకములో కాని నా సుఖము లేదు, శాంతి లేదు, ఆనందము లేదు. అది ఈ శ్లోకం యొక్క అర్థం అండి.